మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. రక్షణకర్తయ్యగు దేవుడు, రక్షణకు కారణభూతుడగు దేవుడు, రక్షకుడైన వాడు మనలందరినీ ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ రక్షకుడైన యేసయ్యకే చెల్లునుగాక. ప్రభునందు ప్రియమైన వారలరా, ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినములో మనకిచ్చిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షణకర్త అయిన దేవుడు శత్రువుల భయము నుండి మనల్ని రక్షించి మనము నిర్భయముగా జీవిత కాలమంతయు బ్రతుకుటకు కృప చూపుతున్న రక్షణకు ఆధారమైన దేవుడు మనతో ఈ దినాన వాగ్దానం చేస్తున్నాడు. ఆయనే మన కీర్తనకు ఆస్పదం, ఆయనే మన రక్షణకు ఆధారం, ఆయనే మన బలం. దేవునికి స్తోత్రం. ఏదేదో బలాన్ని మనం నమ్ముకుంటాం కానండి, ఏనాటికైనా ఆ బలం క్షీణించిపోద్ది, మనల్ని విడిచిపోద్ది. మనం కష్టాల కోడలిలో ఒంటరిగా అటు ఇటు చూడవలసిన పని, బేలగా ఇతరుల వైపు చూడవలసిన వారు. కానీ యేసయ్యను రక్షణ ఆధారంగా మనం చేసుకుంటే ఆయనే మన బలము. యెషయా గ్రంథం అది ప్రవచన గ్రంథం, వాగ్దానముల గ్రంథం. అనేక వాగ్దానాలు ఆ యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో తన ప్రవక్త అయిన యెషయాను మరుగుపరుచుకుని దేవుడు మనకు ఆ వాగ్దానాలు అనుగ్రహించారు. ఈ 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. మనల్ని ఆదరించే దేవుణ్ణి మనము స్తుతించాలి. మన రక్షణ ఆధారమైన దేవుణ్ణి మనం మహిమపరచాలి. మనకు బలమైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎందుకు ఆ దినమున అనే మాట అక్కడ వచ్చిందనంటే, 11వ అధ్యాయాన్ని గనక మనం చదవగలిగితే ఆ అధ్యాయంలో ఉంటుంది, ఇశ్రాయేలీలను అష్షూరీయులు చెరకు తీసుకెళ్లిపోయిన తరువాత దేవుడు వారికి రక్షణకర్తయ్యి వారి మీద కోపమును చల్లార్చుకొని వారిని ఆదరించి మరలా ఇజ్రాయేలునకు నేను మిమ్మల్ని తీసుకొస్తాను. ఎలా అంటే, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు తన బాహుబలము చేత, దేవుడు తన శక్తి చేత, దేవుడు తన దక్షిణ హస్తము చేత వారిని ఒక తండ్రి వలె భుజముల మీద మోయుచు బయటకు తీసుకొచ్చి వాగ్దాన భూమికి చేర్చినట్లు, ఆ విధంగా అష్షూరు చెర నుండి ఇజ్రాయేలీలను ఇజ్రాయేలు దేశానికి తీసుకొచ్చినప్పుడు వారంటారు, నేను మిమ్మల్ని స్తుతిస్తానయ్యా, నీవే మా రక్షణకు ఆధారం తండ్రి, నీవు మా బలము ప్రభువా, నీవే మా కీర్తనకు ఆస్పదము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ చెరలో నువ్వు ఉన్నావో, ఎక్కడ చంచలమైపోయి చల్లా చెదురైపోయి మనశ్శాంతి లేక అనేక రకాల ఇబ్బందుల్లో కొట్టుకుంటున్నావో, నీ ఓటమిని చూచిన దేవుడు, నీ బాధను చూచిన దేవుడు, నీ ఒంటరితనాన్ని చూచిన దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. ఆ చెర నుండి నేను నిన్ను తీసుకుని నా సన్నిధికి నడిపిస్తాను, వాగ్దాన దేశానికి తీసుకొస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నీకు రక్షకునిగా ఉంటాను. ఈ వాగ్దానం నీకోసమే. ఈ ఉదయాన్నే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని ఉల్లసించు, హర్షించు, దేవుని సన్నిధిలో గంతులు వేయి, దేవునితో చెప్పు, నీవే నా బలం ప్రభువా. ఏదేదో నమ్ముకున్నానయ్యా, ఏదేదో బలంగా ఎంచుకున్నానయ్యా, ఒంటరినైపోయి చెరలోనికి వెళ్ళిపోయాను ప్రభువా. నీవు నాకు దూరంగా ఉండక సమీపంగా ఉండి నన్ను ఆదరించి మహాజలరాశులలో నుండి
నీ చెయ్యి చాపి నన్ను పైకి లేవనెత్తి నా ప్రక్కనే ఉండి నాకు బలాన్నిచ్చి నా రక్షణకు ఆధారంగా నా కీర్తనకు ఆస్పదముగా నా ఆదరణకర్తగా నువ్వు ఉన్నావయ్యా. నీకు స్తోత్రం. ప్రియ సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. నీకంటూ ఒక ఆదరించే దేవుడున్నాడు. నీకంటూ ఒక ఆధారం ఉంది. నీకంటూ ఒక రక్షణ దుర్గం ఉంది. ఆ దుర్గంలో తలదాచుకో. నీకెల్లప్పుడూ నిర్భయముగా, శత్రువుల భయం లేకుండా దేవుని యందు విశ్వాసములో, దేవుని యందు భయభక్తుల్లో ఎదుగు. ఆ దేవుడే నిన్ను ఆశీర్వదించునుగాక. నీ ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.